హలో అందరికీ వెల్కమ్ టు శ్రవంతి క్రియేషన్స్. ముందుగా మీ అందరికీ ఒక రిక్వెస్ట్, ఫస్ట్ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ వీడియోని లైక్ చేయండి ప్లీజ్. అలాగే నా ఛానల్ ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే చేసుకోండి. ఈ వీడియో వచ్చేసి మల్లెపూల జడ, పల్లెటూరులో అంతరించిపోతున్న కళ ఇది. ఈ జడ మా అమ్మే వేస్తుంది. ఫస్ట్ మా పెద్ద పాపకు వేయించాను. ఆ వీడియో 9 మిలియన్స్ వ్యూస్ అయితే వచ్చాయి. కామెంట్స్ అయితే అసలు చెప్పనక్కర్లేదు. మిలియన్స్ లో వ్యూస్ వెళ్ళినా సరే ఒక్క బ్యాడ్ కామెంట్ కూడా లేకుండా అందరూ ఎంత బాగా రిసీవ్ చేసుకున్నారో. నేను మళ్ళీ ఇదే వీడియో ఎందుకు చేశాను అంటే, నాకు వచ్చిన కామెంట్స్ లో ఎక్కువ కామెంట్స్ అక్క ప్లీజ్ కొంచెం అర్థమయ్యేలాగా మళ్ళీ పెట్టండి అక్క అని అడిగారు. మీకోసమే ఈ వీడియో అయితే పెడుతున్నాను. కొంచెం లెంత్ ఎక్కువగానే ఉంటుంది. ఈ పూల జడ వేయాలంటే మినిమం 3 అవర్స్ అయినా పడుతుంది. అలాంటిది వీడియోలో 5-10 నిమిషాల్లో చూపించలేం కదా. మరీ ఎక్కువేం కాదు, ఒక 50 మినిట్స్ లోపే ఉంది. మీరు కనుక నేర్చుకోవాలి అనుకుంటే పూర్తిగా వీడియోని స్కిప్ చేయకోకుండా చూడండి. వీడియో మొత్తం కొంచెం శ్రద్ధ పెట్టి చూస్తే మీరే వేసుకోవచ్చు జడ. ఇప్పుడు ఈ జడ వేయించడానికి కారణం కూడా మీరే. మీరు అంతగా అన్ని కామెంట్స్ చేసేసరికి నేను మళ్ళీ మా అమ్మ చేత అయితే మా పిల్లలకి జడ వేయించాను. నేను యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసి 2 ఇయర్స్ అవుతుంది. నాకైతే ఇన్నాళ్ళకి సక్సెస్ అయితే వచ్చింది. అది మీ వల్ల. నా సక్సెస్ కి మా అమ్మే కారణం అయ్యింది. అస్సలు నేను ఎక్స్పెక్ట్ చేయలేదు నా వీడియోలు వేరే కంట్రీస్ లో ఉన్న వాళ్ళు కూడా చూస్తారని. వాళ్ళు కామెంట్ చేసి అలా చెప్తుంటే నాకు చాలా హ్యాపీగా అనిపించింది. ఆ ఒక్క వీడియో వల్ల మమ్మల్ని ఎంత మంది బ్లెస్ చేశారో. మీకు ఏమిచ్చినా మీ రుణం మేము తీర్చుకోలేము అని మీ నుంచి మేము ఒకటి ఆశిస్తాము. ఇలాగే మీ సపోర్ట్ నాకు ఇవ్వాలని కోరుకుంటున్నాను. నేను ఇదంతా సాధించానంటే అది నా గొప్పతనం ఏ మాత్రం కాదు. ఆ బంగారు తల్లులు దుర్గమ్మ వారాహి అమ్మవారి ఆశీస్సులతో, మీ అందరి సపోర్ట్ తో ఇక్కడి దాకా అయితే వచ్చాము. మళ్ళీ చెప్తున్నాను, వీడియోనైతే స్కిప్ చేయకుండా చూడండి. అప్పుడే మీకు అర్థమవుతుంది. మీరు కూడా ట్రై చేయగలుగుతారు. పూలు కూర్పాలి అంటే జడ కొంచెం వెడల్పుగా ఉండాలి. మా పాపకైతే సొగరం పెట్టిన జడ సన్నగానే వచ్చింది. అందుకనే జడలో కొంత క్లాత్ పెట్టి అల్లుతుంది. అప్పుడే జడ లావుగా దడసరంగా ఉంటుంది. మనకి జడ కూర్పుకోవడానికి కూడా కన్వీనియంట్ గా ఉంటుంది. ఫస్ట్ 4 చీపురు పుల్లలకి కొన్ని పువ్వులు అయితే గుచ్చి జడకి అటుపక్క 2 ఇటుపక్క 2 పెట్టి చూపిస్తున్న విధంగా టాకాలైతే వెయ్యాలి. ఫస్ట్ కింద జడ అంతా కూర్పిన తర్వాత కొప్పుకైతే వెళ్తారు. అందుకనే ఫస్ట్ జడనే కూర్పుతుంది. ఈ ప్రాసెస్ మొత్తం చాలా స్లోగా ఉంటుంది. ఇప్పుడైతే మధ్యలో కూర్పడం అయితే మొదలు పెడుతుంది. ఇది చాలా స్లోగా వెళ్తుంది. మీరైతే కొంచెం జాగ్రత్తగా చూడండి. ఇలా మల్లెపూలని సూదికి గుచ్చి దగ్గరికి లాగిద్ది. జడ మీద పెట్టేసి దారంతో గుచ్చేప్పుడు ఆ పట్టు కొంచెం గట్టిగా ఉండేట్టు చూసుకోవాలి, లేకపోతే జడ కదిలిపోద్ది.
మామూలుగా అయితే జడకి మర్బం వాడతారు. మా అమ్మ అయితే కొంచెం ప్రత్యేకంగా సన్నజాజి ఆకులు అయితే తీసుకుంటుంది ఇక్కడ. ఎందుకంటే మర్బం తొందరగా వడబడిపోయింది, కలర్ కూడా కొంచెం డల్ గా కనిపిస్తుంది. సన్నజాజి ఆకులు అయితే డార్క్ గ్రీన్ లో కనిపిస్తాయి, అవి తొందరగా వడబడవు కూడా. ఒకవేళ వడబడిపోయినా గ్రీన్ కలర్ లోనే కనిపిస్తాయి, ఫోటోల్లో కూడా చాలా బాగా వచ్చింది. అందుకే సన్నజాజి ఆకులే వాడిద్ది. ఇప్పుడైతే జడకి మధ్యలో డిజైన్ కూడా స్టార్ట్ చేసింది. ఈ కనకాంబరాలు చిన్న చిన్న ముద్దలుగా ఒక 5-6 పువ్వులు కట్టుకోవాలి. ముద్దలు అంటే మీకు అర్థం కాకపోతే చిన్న చిన్న గుత్తిలాగా కట్టుకోవాలి. ఆకుల్ని కూడా అలాగే చిన్న గుత్తుల్లాగా కట్టారు. పువ్వుల్ని ఎలా గుచ్చుతామో ఆ గుత్తుల్ని కూడా అలాగే గుచ్చిద్ది జడలోకి.
అమ్మమ్మో నేనేమి వింటినమ్మా బాకిల్ నిలిచింది వాస్తవమ్మ పెద్ద గాయాలు మాయమమ్మ అచ్చంగా ఈ రోజు నాదేనమ్మ కన్న ప్రాణాలు ఉల్లాస తోరణమాయమ్మ ఓ కంటి చెమ్మల్లో నిన్నేడు సంతోషమాయమ్మ. పాట ఎలా ఉందో చెప్పడం మర్చిపోకండి. ఒక్క నిమిషం కూడా కుదురుగా కూర్చునేది కాదు, ఒక దగ్గరే కూర్చునేసరికి ఒక బోర్గా ఫీల్ అవుతుంది. అందుకే దాన్ని డైవర్ట్ చేయడానికని ఏదైనా పాట పాడు అని అడిగాము. సన్నజాజి ఆకులు కాబట్టి కొంచెం పైకి వచ్చేసాయి. మొత్తం కత్తెరతో నీట్గా అయితే కట్ చేసేసుకుంటున్నాను. కింద జడలో గ్రీన్ కలర్ ఉంది కాబట్టి కొప్పు చుట్టూరు కూడా రావాలి. అలాగే ముద్దలుగా కట్టిన ఆకులను అయితే ఇట్లా కొప్పు చుట్టూరు పెడుతున్నాము. మీకు ముందు వీడియోలో కూడా చెప్పాను, ఈ పూల జడ వేయడం అనేది ఒకరితో అయ్యే పని కాదు. వేసేవారు ఒకరు ఉంటే పక్కన ఇద్దరన్నా ఉండాలి కనీసం, వాళ్ళకి అందించడానికి కానీ ఇలాంటివి చేయడానికి. జడ మొత్తం అయిపోవచ్చింది పూర్తిగా. ఫైనల్ ఆ ఒక్క మాల పెట్టేస్తే ఇంకా అయిపోద్ది. లాస్ట్లో కనకాంబరాలు మల్లెపూలు కట్టిన మాల అయితే పెట్టాలి. కానీ చిన్నపిల్ల కదా హెవీ అయిపోతుందని ఆ మాల అయితే పెట్టలేదు మేము. ఇంకా అప్పుడే అయిపోలేదు. పూర్తిగా జడంతా వేసిన తర్వాత సూది దారంతో జడంతా టాకాలు వేసుకోవాలి కదలకుండా. వీడియో మొత్తం చూసాక మేము జడ నేర్చుకున్నామా కానీ ఎవరైనా ఒక్కరు మీరు జడేసుకున్నా నాకైతే కామెంట్ చేయండి. అలాగే మా చేత జడ వేయించుకోవాలి అనుకుంటే మీకు కాంటాక్ట్ నెంబర్ కూడా పెడతాను. జడంతా అయిపోయాక ఫైనల్ లుక్ అయితే ఎలా ఉందో చెప్పండి. చివరి దాకా వీడియో చూసినందుకు చాలా థ్యాంక్స్. లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.